జనగాళ మండలంలో కానీ బొమ్మనాల మండలంలో కానీ ఇక్కడ కుమ్మగడ్డ మండలము రాయదుర్గం మండలం అన్నీ కూడా వాళ్ళ సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వేరుశనగ పంట పొలాలను మేము సర్వే చేయడానికి వెళ్ళాము. పంట పొలం పరిశీలన చేస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతు గోడు చెప్పేటట్లేదు. ఎందుకంటే ఈరోజు రైతు 30,000 నుంచి 40,000 వరకు దాదాపు పెట్టుబడి పెట్టాడు. మళ్ళీ ఆ పెట్టుబడి పెట్టిన కూడా వెనక్కి రాకుండా ఉండే పరిస్థితి. విషయం ఏమిటంటే ఇక్కడ పంటలు వేసే టైంలో విత్తనం వేసే టైంలో అరకొరగా వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలు వస్తాయని చెప్పేసి రైతు ఎంతో ఆశగా ఎదురు చూశారు. మళ్ళీ వరుణుడు గమనించలేదు. అంతటితో రైతు పరిస్థితి ఈరోజు అప్పు తీసుకొచ్చి దాదాపు ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు ఒక 5 ఎకరాలు అయితేనేమి, 9 ఎకరాలు అయితేనేమి, 12 ఎకరాలు అయితేనేమి, ఈ విధంగా అనేక రకాలుగా అప్పులు చేసేసాడు రైతు. మళ్ళీ రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఏమో మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇచ్చేసింది. ఆ 7,000 రూపాయలకి దేనికి కాదు, అదేది ఇచ్చే సొమ్ము కూడా ఒకటేసారి ఇస్తే కానీ సరిపోతుంది. ఈరోజు రైతు పూర్తిగా నష్టపోతూ ఉన్నాడు. అన్ని రకాలుగా ఆదుకుంటున్న రైతుని రాజ్యం అంటారు. అలా ఈరోజు రైతు మన పరిస్థితి చూస్తే హీనంగా ఉంది. మళ్ళీ రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పంటలు పూర్తిగా ఏం లేదు, కాపులు ఏం లేదు, మొత్తం ఇదైపోయింది. కాబట్టి దీన్ని ప్రభుత్వ యంత్రాంగం కూడా మళ్ళీ సంబంధిత అగ్రికల్చర్ అధికారులు కూడా పొలాల్లోకి వచ్చి పరిశీలన చేసి పంట ఏ మోతాదులో నష్టపోయినాము, పంట ఎంత నష్టపోయింది, రైతు ఎంత పెట్టుబడి పెట్టాడు, ప్రభుత్వం నుండి మళ్ళీ ఎంత అయితే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, అగ్రికల్చర్ అధికారులు మళ్ళీ వస్తారు, అరకొరగా ఊరికి అంచనా వేస్తారు, పంట నష్టపరిహారం తక్కువ మోతాదులో మళ్ళీ ఈ విధంగా జరిగిందని చెప్పేసి మళ్ళీ నివేదిక ఇచ్చేటప్పుడు కూడా సరైన నివేదిక ఇవ్వడం లే. దీనివల్ల ఎవరు నష్టపోతూ ఉన్నాడు, రైతు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రైతు కూలీలు పెట్టి పీకిచ్చేదానికి కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే పీకిన ఫలితం లేదు, ఇక్కడ కాపు లేదు. మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు ఇంకో విధంగా ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే విత్తనాలు సీడ్స్ ఇచ్చేటప్పుడు కూడా నాసిరకం విత్తనాలు ఇస్తున్నారు. అది వేరుశనగ అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, ఈ విధంగా అనేక రకాలుగా నాసిరకం విత్తనాలు ఇచ్చి మళ్ళీ విత్తన కొనుగోలు ఈ రైతులేమో నమ్మి కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసిన పంటలు కూడా ఈ విధంగా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం రావాలా, అధికారులు తప్పుడు నివేదిక ఇవ్వకుండా మంచి నివేదిక ఇచ్చి మళ్ళీ రైతులని అన్ని విధాలుగా కాపాడాలని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తాను. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏపీ రైతు సంఘం ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు మరి పంటల పరిశీలన మరి రాయదుర్గం వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా చేపడుతూ మరి చివరిగా ఈరోజు మరి గుమ్మగట్ట మండలానికి మరి ఏదైతే 75 రూపం ఉందో మరి మిగతా ఊర్లు అనేవి కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పూర్తిగా విషయం ఏంటంటే దాదాపు ఒక పంట పొలం మొదలైనప్పటి నుంచి ఎరువులు మరి అదేవిధంగా సేద్యంతో పాటు ఖర్చులు, విత్తనాలు మొత్తం అంతా కూడా చదును చేయడానికి దాదాపుగా దరిద్రం అనుకున్నా కూడా 40 నుంచి 50 వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఎరువులు తగ్గిస్తుందంటే ఎరువులు తగ్గించడంలే, యూరియా ఏదైనా ఇస్తుందంటే యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కనీసం ఒక సంచి తీసుకోవాలన్నా కూడా దరిద్రం అనుకున్నా కూడా 8-10 రోజులు తిరగాల, క్యూ లైన్లో నిలబడాలా, లేదా దాంతోపాటు అదనంగా ఇతర ఎరువులు కొనాలా. ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఏపీ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు మరి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ కట్టించుకుంటుంది. మరి ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పుడు వరకు దాదాపు 3 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పంచడం నష్టపోతే ఏ బ్యాంకు కూడా ఎవరు కూడా మరి సంబంధించి నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి లేదు. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు ఉండి ఇవాళ పై నుంచి కింద స్థాయి వరకు పూర్తి స్థాయిలో రైతులను ఎక్కడెక్కడ ప్రతి చోట మళ్ళీ వాళ్ళ తొక్కుతూనే ఉన్నారు. మళ్ళీ రైతులను ఆదుకునేది ఎవరు? వాళ్ళ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమో 20,000 ఇచ్చాం కదా, దాంతోనే వాళ్ళ రైతులు చూసుకోవచ్చు కదా అని ఇవాళ ముక్తగండంతో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇవాళ ప్రతి 20,000 కూడా ప్రతి సంవత్సరానికి 3 విడతలుగా ఇవాళ లెక్కేసి ఇస్తున్నారు. అది ఏ రకంగా ఇవాళ రైతులు సరిపోతుందని ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇదే రైతు ఇవాళ దాదాపుగా ఇక్కడ 8-10 ఎకరాలకు గాను ఇవాళ వేరుశనగ వేసిన సందర్భం ఉంది. 20,000 రూపాయలు 8-10 ఎకరాలకి ఎంత ఖర్చు వస్తుందో, ఏ రకంగా సరిపోతుందో ఇవాళ కూటమి ప్రభుత్వం నాయకులే చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి సిపిఐ ఏపీ రైతు సంఘం ఏవైఎఫ్ నాయకులుగా అడుగుతాను. తక్షణమే పూర్తి స్థాయిలో దాదాపు ఇప్పటికే 20,000 నుంచి 50,000 హెక్టార్ల వరకు పూర్తి స్థాయిలో అనంతపురంలో కరువును ఏర్పడి మరి వర్షాభావం దెబ్బతో పూర్తిగా నష్టపోయి రైతులు కుందేలయ్యి మరి దాదాపు బంగారు కూడా మరి బ్యాంకుల్లో పెట్టి వాళ్ళ పంట వేస్తే పూర్తి స్థాయిలో నష్టపోయి పూర్తిగా ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో రైతులకు వచ్చేటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఇవాళ వర్షాభావ పరిస్థితులు కరువు సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలా, దీన్ని విచారణ చేపట్టి ఎంత మోతాదులో ఇవాళ రైతులు నష్టపోతున్నారనే అంచనా వేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.